ప్రభుత్వ పథకాలకు అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ సభలు రసాభాసగా మారాయి. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన జాబితాలో తమ పేర్లు లేవని పలువురు నేరుగా అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న వారికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు సంబంధించిన వారి పేర్లు మాత్రమే తుది జాబితాలో వస్తున్నాయంటూ జనం ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామ సభల్లో అధికారులు ప్రకటిస్తున్న జాబితా ఫైనల్ లిస్టు కాదని కామెంట్ చేశారు. ఆ జాబితాలు కేవలం ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్ల జాబితా అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఎవరికి ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందుతాయని అన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఏంటి కొద్ది రోజుల నుంచి జరుగుతున్న ఈ ప్రజాపాలన దరఖాస్తుల మరి వెల్లుగా అయితే వస్తున్నాయి, మరి కొన్ని చోట్ల అయితే వ్యతిరేకత కూడా వస్తుంది. మరి అర్హులైన వాళ్ళకి ఇవ్వడం లేదు, అన్నీ సక్రమంగా ఉన్నవాళ్ళు, ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకే ఇది ప్రభుత్వం అధికారులు వాళ్ళకి అన్ని స్కీమ్స్ శాంక్షన్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎలా చూడాలి, ఎంత నిజం? రామారావు, ఏదైతుందో ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినట్టు ఈ గ్రామ సభలు కావచ్చు, ఆరోగ్య గ్యారెంటీల కమలు కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రజలకు అందే విధంగా గ్రామ సభల ద్వారా ఎవరైతే లబ్ధిదారులను వారికి ఎంపిక చేసేందుకే వారిని గుర్తించేందుకే ఈ గ్రామ సభలు పెడుతుందని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ నేపథ్యంలోనే గత 4 రోజుల నుంచి కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో గ్రామాలలో గ్రామ సభలు పెట్టి ఇలా రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే అప్పుడు ఉన్నటువంటి ఆ మేనిఫెస్టో పెట్టిన అంశాలు కావచ్చు, పూర్తిగా వచ్చిన అధికారంలోకి వచ్చినటువంటి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అమలయ్యే దిశగానే ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళని ఎంపిక చేసేయడం కోసం ఇలా గ్రామ సభలు నిర్వహిస్తున్నాం తప్ప ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పి ఇప్పుడే తేల్చడానికి కాదు. గ్రామ సభల ద్వారా పూర్తిగా పథకాలు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందే విధంగానే పూర్తి స్థాయిలో ప్రభుత్వం బాధ్యత తీసుకుందని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే గ్రామ సభలు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఆ గ్రామ సభలో ఇవాళ ఉన్నటువంటి సెక్రటరీల కాంచి, ఆర్ఐల కాంచి అన్ని శాఖల సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారు, స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, కలెక్టర్ స్థాయిలో పూర్తిగా అంతా మానిటరింగ్ అవుతుంది. నిజంగానే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు వారికి ఇవ్వాల్సినటువంటి అంశం ఎవరికి ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరికి నిరుపేదలు ఉన్నారో, ఎవరో బీపీఎల్ కింద పేదలని గుర్తించడానికే ఈ గ్రామ సభలు పెట్టాలని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని ప్రతిపక్ష పార్టీలు కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ఎవరికి కూడా ఇవ్వలేదు. ఆ పథకాలు అందరినీ కూడా లబ్ధిదారులను ఎంపిక చేయడంలో గందరగోళం సృష్టిస్తున్న పరిస్థితి అని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇలా ప్రతిపక్ష పార్టీలు గతంలో ఉన్నటువంటి పార్టీ ఎవరు కూడా ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. అయినా కూడా మేము ప్రభుత్వంలోకి వచ్చే ఏడాది కాలంలోనే ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా అమలు చేసే విధంగా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇచ్చినటువంటి గ్రామంలో జరిగినటువంటి గందరగోళం సృష్టించే దాంట్లో టీఆర్ఎస్ పార్టీతో వీళ్ళు కీలకంగా వ్యవహరిస్తే అది సరైన పద్ధతి కదా అని చెప్పేసి భట్టి విక్రమార్క చురకలంటించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇచ్చినటువంటి ఇలా ఇందిరా మిల్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చే విధంగా ఒక క్లారిటీ కోసం ఇలా గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. గ్రామ సభలు ఎవరైతే లబ్ధిదారులు ఉందో వాళ్ళ ఎంపిక జరుగుతుంది. దాని తదనంతరం పూర్తి స్థాయిలో అందరికీ వచ్చే విధంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ పథకాలు అందుతాయని చెప్పేసి ఏమి ఇబ్బంది లేదు. ఎవరు కూడా లబ్ధి చెంది కూడా ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ప్రతి ఒక్కరికి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారో తప్పకుండా వారికి ప్రభుత్వ పథకాలు వాళ్ళ ఇల్లు చేరుతాయని చెప్పి ఆ భట్టి విక్రమార్క ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఎవరు కూడా ఇబ్బంది చెందొద్దు, ఆందోళన చెందొద్దు. ప్రతి ఒక్కరికి ఆ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఆ ఇల్లు జాగా ఉన్న వారికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం కావచ్చు, ఆ రేషన్ కార్డులు కావచ్చు, అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు వస్తాయని చెప్పి భట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. రామారావు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.